ఉపనయనం గురించి ఒక గేయం విందాం. ఉపనయనం ఉపనయనం అంటే ఇంకొక నయనం. నయనం అంటే కన్ను. ఉపనయనం చేసి పూర్వం గురువు దగ్గరికి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి పంపించేవారు. విద్య అంటేనే బ్రహ్మ విద్య. తపస్సు లాంటిదన్నమాట. తపస్సు చేసుకుని మహర్షులు ఆ భగవత్ సాక్షాత్కారాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ముక్తులయ్యారన్నమాట. అటువంటి ఉన్నతమైనది, అత్యుత్తమైనది ఉపనయనం. ఉపనయనము అతి ఉన్నతమైనది, ఉపదేశం అది బ్రహ్మపథమునకు. ఉపనయనము అతి ఉన్నతమైనది, ఉపదేశం అది బ్రహ్మపథమునకు. విద్య అనగా అది బ్రహ్మ విద్యయే, విద్యను నేర్పిడి విధి విధానమది గుహ్యమైనట్టి విద్యను గరపి నిత్య సత్యమును అనుభూతి చేయునది. గుహ్యమైనట్టి విద్యను గరపి నిత్య సత్యమును అనుభూతి చేయునది. ఉపనయనము అతి ఉన్నతమైనది, ఉపదేశం అది బ్రహ్మపదమునకు. మనిషిని మనీషిగా మార్చునట్టిది, మనోఫలకమున తిలకము దిద్ది మనోనేత్రము తిలకింపచేయునది. మహదానంద భరితమైనది, మనోనేత్రమును తిలకింపచేయునది. మహదానంద భరితమైనది. ఉపనయనము అతి ఉన్నతమైనది, ఉపదేశం అది బ్రహ్మపథమునకు. విశ్వనాథుని వీక్షణం అది తారకేశ్వరుని త్రినేత్రం అది. విశ్వనాథుని వీక్షణం అది తారకేశ్వరుని త్రినేత్రం అది. ఉపనయనమై ఉర్విజనులకు ఊహకు అందని యోగ రహస్యము. ఉపనయనమై ఉర్విజనులకు ఊహకు అందని యోగ రహస్యము. ఉపనయనము అతి ఉన్నతమైనది, ఉపదేశం అది బ్రహ్మపథమునకు. మంచి నడతగల మానవుడగుటకు, మంచిని పెంచెడి మనుగడ కొరకు, వంచన పంచన చేరకుండుటకు వటునకు వరమై వరలు నట్టిది. వంచన పంచన చేరకుండుటకు వటునకు వరమై వటునకు వరమై వరలు నట్టిది. ఉపనయనము అతి ఉన్నతమైనది, ఉపదేశం అది బ్రహ్మపథమునకు. సూర్యదేవుని సృష్టి రహస్యము, పంచభూతముల పరమ రహస్యము, పరమపథమునకు చేరు మార్గము. పరమాత్మునితో అనుసంధానము, పరమపథమునకు చేరు మార్గము.
పరమాత్మునితో అనుసంధానము పరమపదమునకు చేర్చు మార్గము పరమాత్మునితో అనుసంధానము ఉపనయనము అతి ఉన్నతమైనది ఉపదేశం అది బ్రహ్మపథమునకు ఉపదేశం అది బ్రహ్మపదమునకు.